ఇట్స్ డే 6 ఆఫ్ ఆర్ చార్ధామ్ యాత్ర. ఇవాళ ప్లాన్ పెద్దగా ఏం లేదు, మొత్తం మ్యాక్స్ జర్నీ ఉంటుంది. మనేరి నుంచి స్టార్ట్ అయ్యి సీతాపూర్కి వెళ్ళాలి. సీతాపూర్ అనేది ఏంటంటే కేదార్నాథ్ ట్రెక్కి నియరెస్ట్ పాయింట్ అన్నమాట. సో అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది సీతాపూర్ నుంచి. సో మోస్ట్లీ వాళ్ళంతా ట్రావెలింగే ఉంటుంది వాళ్ళ ఐటినరీ ప్రకారం అయితే. బట్ వెళ్ళే దారిలోనే మనేరి నుంచి వెళ్ళే దారిలో ఉత్తర్ కాశీ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ ఆపమని అడిగాం, కాకపోతే వాళ్ళు 5కే రెడీ అవ్వమన్నారు. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయిపోయింది. తీసుకెళ్తారు లేదో తెలియదు, చూడాలి. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 8 degrees Celsius ఉంది ఇక్కడ మనేరిలో. ఈరోజు చార్ధామ్ యాత్ర అయితే రేపు సీతాపూర్కి వెళ్తాం. అడిగినట్టే ఉత్తరకాశీలో శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గర ఆపారు. సో దర్శనం అయిపోయిందనమాట. కరెక్ట్ టైంకి వచ్చాము, కరెక్ట్గా హారతి అవుతుంది అనమాట. సో హారతి అది అంతా చూసుకొని దర్శనం చేసుకొని ఇంక ఇప్పుడు సీతాపూర్ స్టార్ట్ అయిపోతాం. సీతాపూర్ అన్నాను కదా, సో సీతాపూర్కి వెళ్ళే దారిలోనే దారిదేవి మాత టెంపుల్ ఒకటి ఉందన్న. సో వచ్చి దర్శనం చేసుకున్నాం. సో దర్శనం చేసుకున్న తర్వాత తెలిసిన స్టోరీ ఏంటంటే, ఈ దారిదేవి మాత ఈ చార్ధామ్లు అన్నింటికి రక్షకురాలు. సో ఇప్పుడు గోపురం అవన్నీ చూపిస్తా. ప్రజెంట్ ఉన్న టెంపుల్ నుంచి అయితే రావట్లేదు, బట్ పక్కనే ఒక బ్రిడ్జ్ ఉంది, సో అక్కడికి వెళ్ళి ఆ గోపురం అనేది చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. సీతాపూర్ రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే మాకు రూమ్స్ ఇచ్చారనమాట. సో ఇది బన్నీ అన్న టీం వాళ్ళ బేస్ క్యాంప్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేబీ డిన్నర్ ఉంటుందేమో. డిన్నర్ అయిపోయిన తర్వాత బ్రీఫింగ్ ఇస్తారనుకుంటా, రేపు ఏ టైం స్టార్ట్ అవ్వాలి, ఏంటి ప్రికాషన్స్ ఏంటి అవన్నీ. లెట్స్ సీ. ఈరోజు మన చార్ధామ్ యాత్రలో డే 7. ఇవాళ మనం కేదార్నాథ్ ట్రెక్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 3:30 కాదు, వాళ్ళు చెప్పింది 3:30, బట్ ఇప్పుడు టైం 4:30 అయిపోయింది. సో అందరం ట్రెక్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడున్నాం, మేము సీతాపూర్లో ఉన్నాం కదా. సో సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు, అంటే ముందు ఒక స్టాప్ ఉంటుందంట, అక్కడ వరకు నడవాలి. తర్వాత ఒక క్యాబ్ ఉంటుంది, ఆ క్యాబ్ ఒకటి తీసుకొని లాస్ట్ గౌరీకొండ స్టాప్ వరకు వెళ్ళిపోవచ్చు అంట. సో 6 kilometers కవర్ అవుతుంది. అన్న చెప్పడం ఏంటంటే ఓవరాల్గా మనకి 27 kilometers ఉంటుంది. సో అందులో ఒక 6 తీసేసినా సరే 21 ఉండొచ్చు అని చెప్పారన్నమాట. సో యా, ఇక్కడ నుంచి మన ట్రెక్ స్టార్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 2:15 అయ్యింది. పోల్ నెంబర్ 403 దగ్గర ఉన్నాం. 300 వరకు బాగానే ఉంది, అక్కడక్కడ కొద్దిగా ఇంక్లైండ్ ఉండి స్టెప్స్ అవి ఉన్నాయి తప్ప పెద్ద ఇబ్బంది అనిపించలేదు 300 పోల్ వరకు. బట్ ఇప్పుడు మాత్రం ఆఫ్టర్ 300 నుంచి చాలా అంటే చాలా ఇంక్లైండ్ ఉంది, చాలా కష్టంగా ఉంది అన్నమాట నడవడానికి. సో మేము బ్రేక్స్ తీసుకుంటూ నెమ్మదిగా వస్తున్నాం అన్నమాట. దాంతో ఎండ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎండ ఇవాళ. డైరెక్ట్గా ఎండ ఒకటి తగిలేస్తుంది. సో బ్రేక్స్ తీసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాం.
ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4:30 అయింది. ఇప్పుడే కేదార్నాథ్ బేస్కి రీచ్ అయ్యాము అన్నమాట. టెంపుల్కి పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ మేబీ ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తుంది, ఒక 10 minutes వాక్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు బెనిఫిట్ కింగ్ టీం వాళ్ళు టెంట్స్ ఎలొకేట్ చేసేసారు. సో మేము ఉండే టెంట్ ఇది. మన చార్ధామ్ యాత్రలో ఈరోజు 8th డే. ఇవాళ కేదార్నాథ్ దర్శనం కంప్లీట్ అయింది. ముందు వీడియో చూసారు కదా, అది కేదార్నాథ్ హారతి అనమాట. 6 o'clock అలా అవుతుంది అనమాట. అండ్ ఇవాళ దర్శనానికి 4:30కి లైన్లో ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అయింది. సో దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది అనమాట. కానీ దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కానీ వెయిట్ చేస్తాం, బట్ చాలా బాగా జరిగింది. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. కేదార్నాథ్ నుంచి గౌరీకుండ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ 12 hours పట్టింది, బట్ దిగేటప్పుడు ఎంతేం పడుతుందో చూడాలి. తో పాటు ట్రెక్ దిగడానికి నాకు యూత్ ఫ్రెండ్, మేమేం ఢిల్లీ అని పిలుస్తున్నాము. వచ్చేటప్పుడు ఇటు గుర్రం ఎక్కువ వచ్చాడంట, ఇప్పుడు మాత్రం దిగుతాను అంటున్నాడు. చూడాలి ఎంతేం పడుతుందో. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అయింది. గౌరీకుండ్ రీచ్ అయిపోయాం. ఇంక ఇప్పుడు ఇంకేం లేదు, లైక్ డైరెక్ట్గా ఇంకా బేస్కి వెళ్ళిపోయి సీతాపూర్ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడం. మన చార్ధామ్ యాత్రలో ఇవాళ డే 9. ఇవాళ ప్లాన్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ విజిట్ చేయడం. సీతాపూర్ నుంచి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. ముందుకు వెళ్ళేసరికి రోడ్డు చాలా నేరో ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువ పట్టేస్తే ట్రాఫిక్ ఉంటుందని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం అన్నమాట. చూడాలి రోడ్ అది ఎలా ఉంటుందో. అండ్ దర్శనం వచ్చేసి మ్యాక్సిమం ఈవినింగ్ 6:30-7 కల్లా రీచ్ అయిపోతాం అన్నారు. సో రీచ్ అయిపోయాక ఇవాళ బద్రీనాథ్ కూడా దర్శనం అయిపోతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఇంకా బద్రీనాథ్ అయితే ఏం రీచ్ అవ్వలే. ఫుడ్కి ఇప్పుడు ఆపాడు అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6:30కి ఏమో టిఫిన్ చేస్తాం, ఇంకా అప్పటి నుంచి ఏం లేదు ఫుడ్ అది. బట్ మంచి ప్లేస్లో ఆపాడు, అంటే సీనిక్ వ్యూ ఉంది అన్నమాట. మౌంటైన్స్ ఉండి మధ్యలో వాటర్ అది ఫ్లో అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:05 అయింది. బద్రీనాథ్ టెంపుల్కి ఇంకా వెళ్ళలే. దానికన్నా ముందు మన విలేజ్ ఉందన్నమాట. అంటే బద్రీనాథ్ దాటిన తర్వాత మన విలేజ్ ఉంది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా టెంపుల్ చూసుకుందాం అని చెప్పి మన విలేజ్ తీసుకొచ్చారనమాట. మన విలేజ్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మన విలేజ్ అనేది. అండ్ ఇది వచ్చేసి 3192 meters అబోవ్ ది సీ లెవెల్ ఉందన్నమాట. సో మేబీ బ్యాక్ సైడ్ కూడా మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సో మొత్తం చాలా చలేస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -6 degrees ఉంది. మేమేమో సరస్వతి ధామ్కి వెళ్తున్నాం. సరస్వతి ధామ్ అంటే ఎక్కడ సరస్వతి నది పుట్టిందో సో ఆ ప్లేస్ని సరస్వతి ధామ్ అంటారు. సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. చలి మాత్రం ఎరగదీస్తుంది అసలు.
ఇక్కడ ఈ గృహలోనే గణేష్ మహాభారతం రాశారు వేదవ్యాసం చెప్తున్నప్పుడు. ఇది వేదవ్యాసుని గుహ అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది. ఇప్పుడు బద్రీనాథ్కి వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, డైరెక్ట్గా రూమ్లో లగేజ్ పెట్టేసి ఇక్కడే తపతి కుండ అని చెప్పేసి మనం యమునా తీరులో చూసాం కదా, సో యమునా తీరులో చూసినట్టే ఇక్కడ కూడా వేడి నీళ్ళు కుండ ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 9:30. టెంపుల్ కరెక్ట్గా అన్ని క్లోజ్ చేసేసారనమాట. దర్శనం అది అయిపోయి ఇంకా బయటకు వచ్చేసి షాపింగ్ ఏరియా అంతా చూస్తున్నాం. టెంపరేచర్ మాత్రం చాలా అంటే చాలా చలిగా ఉంది. 7 degrees ఎంతో చూపిస్తున్నట్టుంది, బట్ ఇంకా తక్కువ టెంపరేచర్ ఉంటే ఎలా ఫీల్ అవుతాం అలా ఫీల్ అవుతున్నాం అన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ద టెంపుల్. మన శారదం యాత్రలో ఇవాళ 10th డే. మార్నింగ్ బ్రహ్మకపాల్ దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఢిల్లీ వెళ్ళాలి. యాక్చువల్లీ ప్లాన్ అయితే ఢిల్లీ వెళ్ళడం వాళ్ళ ఐటనరీ ప్రకారం. మేమేమనుకున్నామంటే హరిద్వార్లో గంగా హారతి చూసుకొని హరిద్వార్ నుంచి ఇండోర్ స్టార్ట్ అవుదామని అనుకున్నాం. సో టికెట్స్ కూడా అలానే తీసుకున్నాం. కాకపోతే గంగా హారతి టైంకి హరిద్వార్ రీచ్ అవుతామా లేదా అనేది ఒక పెద్దది, ఎందుకంటే రోడ్స్ అనేవి చాలా నేరోగా ఉన్నాయి. అలానే ఒక సైడ్ అంతా మౌంటైన్స్ అండ్ ఇంకొక సైడ్ అంతా లోయల్ అన్నమాట. సో వీడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ట్రాఫిక్ కూడా చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ. అండ్ వచ్చే దారిలోనే ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో అది క్లియర్ చేస్తున్నారు అనమాట. సో టైం పట్టచ్చు, బట్ చూడాలి గంగా హారతికి అందుతామా లేదా అని. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 అయింది. హరిద్వార్ రీచ్ అయ్యాం. అనుకున్నట్టు గంగా హారతికి రీచ్ అవ్వలేకపోయాం. రోడ్ చాలా నేరో ఉండి ట్రాఫిక్ ఉండడం వల్ల. బట్ వచ్చేటప్పుడు రుద్రప్రయాగ్ కాదు, దేవప్రయాగ్ అది చూసి వచ్చామన్నమాట. సో ఇంకా నైట్కి ఇక్కడ స్టే చేసి మాకు ట్రైన్ వచ్చేసి రేపు మార్నింగ్ ఉంది డైరెక్ట్ ఇండోర్కి. మార్నింగ్ 6కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోతాం అన్నమాట. సో దట్స్ ఆల్ మన ఈ చార్ధామ్ యాత్ర. అండ్ బన్నీ బీట్ కింగ్ టీమ్ డిజర్వ్స్ సెపరేట్ వీడియో. సో నేను అది సెపరేట్గా రికార్డ్ చేస్తా. అండ్ అలానే ఏం కావాలి, ఏమేమి పట్టుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఐ ఫీల్ నేను అవి కొంచెం ఇంకొక వీడియోలో చెప్పాలనుకుంటున్నా. అండ్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నేను రిప్లై ఇస్తాను. ఆగండి మన ట్రైన్ వచ్చేసి 7 o'clockకి. సో ఎలానో టైం ఉందని చెప్పి ఎర్లీ మార్నింగే 3:30కి లేచి రెడీ అయిపోయి గంగా హారతి చూద్దామని చెప్పి ఘాట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు గంగా హారతి చూపిస్తా.
సక్సెస్ఫుల్గా గంగా హారతి కూడా చూస్తాం హరిద్వార్లో. సో ఇక్కడితో మన చార్ధామ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు 7 o'clockకి ట్రైన్. సో రేపు మార్నింగ్ కల్లా ఇండోర్ వెళ్ళిపోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.